సాయి గురు గారు మీరు విద్యా ప్రదాత, మరెందరికో చక్కని భవిష్యత్తును లిఖించిన విధాత, మీరు విజేత, మరెందరికో స్ఫూర్తిదాత. లక్ష్మీ సౌభాగ్యవతి సుభద్రమ్మను సాధించినందుకే కాదు, బాధించిన అనారోగ్యాన్ని ఛేదించిన మీ వయసు ఆధిపతులు, మీరు బహుభాషా కోవిదులు, మీరు ఎర్రజెండా ఉండలేరు అన్యాయాన్ని ప్రశ్నించకుండా. సాయానికి ముందుంటారు, మరి సమరానికైతే సై అంటారు. యువకులతోనే మీకు పోటీ, మీకు మీరే సాటి, చతురోక్తులతో నమ్మించడం మీకు పరిపాటి. డ్రాఫ్టింగ్ మీ ప్రత్యేకత, అందులో చూడాలి మీ చతురత. సంఘానికి చిన్నపేట, పాఠానికి పెద్దపేట, సముచితం మీరు నడుచు బాట. మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు గురువు గారు. మీ శేష జీవితం భార్య, పిల్లలు, మనవలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా సాగిపోవాలని, భగవంతుని కృప మీకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శిష్యుడు రవికుమార్. బాయ్ సార్. హాయ్ సార్, నమస్తే.
I hope you have a wonderful retirement. You will be missed, but never forgotten. I wish you that your retirement will be everything that you dreamt it would be. Enjoy your time with your family and friends. May every moment of your life be fulfilling and full of joy. Thank you for always challenging us to become the best at what we do. Best wishes for your retirement. గౌరవనీయులైన సూరిబాబు గారికి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ విశ్రాంత జీవితం ఆనందంగా ఆయురారోగ్యాలతో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీ మిస్ యూ సార్. సూరిబాబు సార్కి నమస్కారం. సూరిబాబు గారు, ముందుగా మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. సార్, మీ లైఫ్లో ఏ బిగ్ ఎపిసోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్ హ్యాస్ ఎండెడ్. ఏ న్యూ ఫ్రెష్ ఎపిసోడ్ ఈజ్ గోయింగ్ టు బిగిన్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ నౌ ఆన్. ఐ హోప్ బెటర్ డేస్ ఆర్ కమింగ్ సూన్. అప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసి మీకు విషెస్ చెప్పాలి, ఆ రోజు రావాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మాతో పనిచేసిన ఈ 3 సంవత్సరాలు కూడా మీ అనుభవాల్ని, మీ జ్ఞానాల్ని మాకు పంచుతూ మమ్మల్ని నడిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మీతో పనిచేసిన ఈ కాలంలో మిమ్మల్ని ఏ విధంగా నేను బాధ పెట్టున్నా, మీ మనసు నొప్పించిన నన్ను క్షమించి మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. గౌరవనీయులైన శ్రీ సూరిబాబు గారు నేడు పదవీ విరమణ చేసే సందర్భంగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ మిగిలిన జీవితం ఆయురారోగ్యాలతో ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్టారు సూరిబాబు గారు, పదవీ విరమణ శుభాకాంక్షలు అండి. మీ శేష జీవితం అంతా కూడా చక్కగా కుటుంబంతో, స్నేహితులతో, అందరితో కూడా సంతోషంగా, ఆరోగ్యంగా గడవాలని కోరుకుంటున్నాను. గుర్తులీలు సూరిబాబు సార్కి నా నమస్కారాలు సార్. ఈ నెల 30 తారీఖున పదవీ విరమణ చేస్తున్న సూర్యమేశ్వరు, మీకు నా హార్దిక శుభాకాంక్షలు. నేను మిగతా జీవితకాలం అంతా హాయిగా సుఖ సంతోషంతో గడవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి. మన ఇద్దరం కలిసి చేసింది తక్కువ రోజులైనా మీరు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి మా జీవితాన్ని మార్గదర్శకులు ఉన్నారు. మీకు ధన్యవాదాలు సార్. మిమ్మల్ని త్వరలోనే పర్సనల్గా కలుస్తాం సార్. ఉంటాం సార్. నమస్తే. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి గౌరవనీయులైన సూరిబాబు సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, నేను పాఠశాలలో పనిచేసిన 2 సంవత్సరాలు కూడా మీరు అందించినటువంటి సహాయ సహకారాలకి, మీ అండదండలకి సదా మీకు కృతజ్ఞతలై ఉంటాను సార్. అలాగనే మీరు పాఠశాలలో ఉన్నంతసేపు కూడా మీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మాకు పెద్దగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించారు. మీకు ధన్యవాదములు. మీకు నిండు నూరేళ్ళు కూడా ఆయురారోగ్యాలతో మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములతో సుజాత టీచర్. సార్ నమస్తే. ముందుగా జెడ్పీ స్కూల్ సిర్లపాలెం ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారములు. అలాగే ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి సూరిబాబు మాస్టర్కి నా యొక్క పదవీ విరమణ శుభాకాంక్షలు. సూరిబాబు మాస్టర్ ఉద్యోగరీత్యా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నందుకు అభినందనీయం. అలాగే పదవీ విరమణ తర్వాత కూడా అతను తన జీవితాన్ని నిండు నూరేళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నీలైన సూరిబాబు మాస్టర్కు నమస్కారములు. మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. నీలైన సూరిబాబు మాస్టర్ గారికి నా యొక్క నమస్కారములు. ముందుగా మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంతోమంది విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారిని ఉన్నత శిఖరాలను
అందించేటట్లు చేసినందుకు నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరు మీ యొక్క ఆరోగ్యం ఎల్లవేళలా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సూరిబాబు మాస్టర్కి నా యొక్క నమస్కారములు. ముందుగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉన్నతమైన వృత్తిని చేపట్టి వృత్తికి 100% న్యాయం చేస్తూ నాలాంటి అనేక మందికి మార్గదర్శులుగా ఉంటూ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మిగిలిన జీవితాన్ని ఆనందంగా ఆయురారోగ్యములతో గడపాలని కోరుకుంటూ పదవీ విరమణ శుభాకాంక్షలు. నమస్తే. పదవీ విరమణ శుభాకాంక్షలు సార్. మీరు మీ కుటుంబం హాయిగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. आज प्रत्येक दिन है। श्री सूर्यबाबू जी को विदाई समारोह की शुभकामनाएं। श्री सूर्यबाबू जी के बारे में बताने के कई विषय हैं, लेकिन मैं कुछ जानती हूँ कि वे नौकरी के प्रति बहुत जिम्मेदारी होने वाले व्यक्ति हैं, आदर्श भावनाएं होने वाले व्यक्ति हैं, छात्रों को पाठ पढ़ाने वाले तरीका भी अच्छे हैं और उनमें देशभक्ति भावना परोपकार भावना भी होती है। प्रधानतः अन्याय को सामने वाले आदमी हैं वे। मैं भगवान से प्रार्थना करती हूँ कि अपने शेष जीवन परिवार के साथ खुशी से बिताने की शक्ति भगवान उनको प्रदान करना चाहिए। धन्यवाद. గౌరవనీయులు శ్రీ సూరిబాబు గారికి తమ 30 రేపు ఏప్రిల్ 30వ తేదీని పదవీ విరమణ శుభాకాంక్షల సందర్భంగా తమకు తమ కుటుంబానికి ఆయురారోగ్య భగవంతుడు సదా ప్రసాదిస్తూ మంచి విశ్రాంతిగా మంచి ఆయురారోగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా మన స్టాఫ్ తరఫున మన ప్రధాన ప్రజల తరఫున నేను ప్రార్థిస్తున్నాను. మీ విధేయుడైనటువంటి కాలు శ్రీనివాసరావు. గౌరవైనటువంటి అన్నయ్య గారు శ్రీ సూరిబాబు గారికి మరియు వారి సతీమణి సుభద్ర గారికి నమస్సుమాంజలి. ఉపాధ్యాయ మిత్రులు, నా తోటి సిబ్బందికి పేరు పేరున నమస్కారములు. ఈరోజు పదవీ విరమణ చేస్తున్న శ్రీ పి సూరిబాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నాను. భగవంతుని పరీక్షలో కరోనా వ్యాధి ప్రపంచమంతా విస్తరించి ఉండడం వలన ఈ విధంగా వీడ్కోలు చెప్పవలసి వస్తున్నది. భగవంతుని లీలలో ఇది ఒక అంతర్భాగంగా భావిస్తున్నాను. అనుకోని విధంగా 2017 ఆగస్టు 1వ తారీఖున మన అందరము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిల్లపాలెంలో కలవడమైనది. అలా ప్రారంభమైన మన ప్రయాణంలో మొదట్లో వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని విభేదించి అనేక సార్లు వాదనలో నేను దిగడం జరిగినది. మీ మనసును ఆయా క్షణాల్లో బాధించి ఉంటే నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను.